పరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, ఉదయకాల సమయంలో మీ యొక్క ప్రశస్తమైన సన్నిధిలో చేరి మిమ్మల్ని ప్రార్థించుకుంటకు, మిమ్మల్ని ఆరాధించుకుంటకు, నేను నీ యొక్క వాక్య ధ్యానం చేయుటకు మాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయంను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను చిన్న బిడ్డలను మీరు ఏర్పరచుకొని నీ యొక్క పరలోక రాజ్యమునకు ప్రతిరూపములుగా నీ యొక్క బిడ్డలను నాయన తండ్రి ఈ లోకంలో మాకు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమున VBS సండేగా చేస్తూ ప్రభా బిడ్డల యొక్క ఆయన తండ్రి తలాంతులను మేము గుర్తించడానికి మాకు సహాయం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి మా యొక్క జీవితంలో మమ్మల్ని మేము క్రమబద్ధీకరించుకుంటకు ప్రభా మీరు మాకు ఇస్తున్న యొక్క గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు పేరున పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ మధ్యలో చేరి దేవుని యొక్క వాక్యం పంచుకుంటూ దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప సమయమును బట్టి దేవునికి నేను కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ఇది అవకాశమును నన్ను ప్రేమించి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన సంఘ గురువులు రెవరెండ్ రవికుమార్ అయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వారితో పాటు సంఘ పెద్దలందరికీ కూడా, సంఘం యొక్క సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, అదేవిధంగా ఆల్ ద లీడర్షిప్ ఆఫ్ ద చర్చ్ మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న సహాయక డీకన్ గురువులకు కూడా నా యొక్క కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మన మధ్యలో ఉన్న చిన్న బిడ్డలందరినీ బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్తోత్రంలో చెల్లించాలి. నేను మీతో మాట్లాడడానికి వచ్చినాను. ఓకే, కింద కూర్చున్నారు కదా, ఈరోజు కొద్దిసేపు అక్కడి నుంచి ఇక్కడికి మారుస్తే బాగుంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది ఉదయకాల సమయంలో, చెప్తారా సమాధానం? పిల్లలందరూ కూడా అడగనా? గుడికి రాకముందు ఎంతమంది సెల్ చూసినారు? అబద్ధం ఆడకుండా చేయతారు. దేవుడు చూస్తున్నాడు. గుడికి రాకముందు ఎంతమంది సెల్లు చూసి గుడికి వచ్చినారు? ఏదన్నా కార్యక్రమం కానివ్వండి, చూసిందా? ఎస్ ఆర్ నో? చూసిండ్రు కదా. పైన కూర్చున్న లేదు మంచోళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు అదే క్వశ్చన్ వాళ్ళని అడుగుదాం. గుడికి రాకముందు ఎంతమంది సెల్ చూసి వచ్చినారు ఈరోజు? ఎత్తండి చేతులు. పాపం వాళ్ళ అమాయకులకి ఎత్తింది, మీరు కూడా ఎత్తాలి. చూడలేదంటే మీరు అబద్ధం ఆడినట్టు. ఒప్పుకున్నారు కదా అందరు? ఓకే, ఇది ఒక చిన్న తలంపు మనం ఆలోచన చేసుకోవాలా. ఇక కూర్చున్న బిడ్డలు, పిల్లలు కానీ పెద్దలు కానీ, మనం ఏం తోవ చూపెడతామో బిడ్డలు అదే తోవ నేర్చుకుంటాం. అంతేనా కాదు? ఒప్పుకుంటారా ఈ విషయం? ఎస్ ఆర్ నో? నేను చాలాసార్లు పెద్దలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా బిడ్డలు ఫోన్లు చూస్తున్నారు, మా బిడ్డలు ఫోన్లు చూస్తున్నారు అని. ఏడు నుంచి వచ్చింది ఆడికి అలవాటు? అవునా కాదు? నువ్వు అటు తిరిగి ఫోన్ చూస్తే ఆడు ఇటు తిరిగి ఫోన్ చూస్తావు. లేకపోతే ఆడికి గొడవ చేయకుండా వాడికి వచ్చే ఫోన్ ఇస్తే వాడు కూర్చుంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు అంటే, ఇక కూర్చున్న మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. మన మధ్యలో ఉన్న బిడ్డలు మనల్ని క్రమం తప్పకుండా గమనిస్తూ ఉన్నారు. మనం చేసే ప్రతి ఒక్క పని, మనం చేసే ప్రతి ఒక్క పద్ధతి, మన ప్రవర్తనలో చూపించిన ప్రతి ఒక్క విధానము నీ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డ గమనిస్తున్నాడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఇక కూర్చున్న చిన్న బిడ్డలందరూ కూడా ఎంతో దేవుని యొక్క ప్రేమలో గడిచిన వారం పాటు ఈ యొక్క VBSలో ఉండి ఈరోజు ఇక్కడ నేను నిల్చొని ఈ విధంగా ప్రసంగం చేస్తున్నా అంటే, నా మొదటిసారి నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేది నా తల్లిదండ్రులతో పాటు నా సండే స్కూల్ టీచర్స్. ఎందుకు అంటే, వాళ్ళు నేర్పించిన మార్గం, వాళ్ళు చూపించిన కొన్ని విధానాలు, వాళ్ళు చూపించిన ప్రవర్తన, వాటిలో నుంచే ఈరోజు ఈ విధంగా సేవకులుగా ఎదగడానికి ఒక అవకాశం వచ్చింది. మనము సంఘముగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిసారి కూడా
మనం చేసే ప్రతి ఒక్క ప్రవర్తన యొక్క ప్రభావం నీ మీద అది ఎంత ఉంటుందో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ తర్వాత వచ్చే తరం మీద దాని ప్రభావం బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా? అవునా? మన మీద ప్రభావం కంటే కూడా మన తర్వాత వచ్చే తరం మీద ఆ ప్రభావం బాగుంటుంది. నేను ఈ ఆలయంలోనికి వచ్చే ముందు ఒకటే ఆలోచన చేస్తూ ఉండే. నేను అయ్యగారితో కూడా అదే మాట చెప్పినాను. ఈ సంఘ నాయకులు ఎవరో కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఒక దర్శనం ఇచ్చి ఇంత గంభీరమైన ఆలయమును మీరు నిర్మించుకోవడానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినాడు. ఐ డోంట్ థింక్ సో ఎనీ ప్లేస్. నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. ఎన్నో డినామినేషనల్ చర్చెస్ నేను చూశాను, పెద్ద పెద్ద సంఘాలు చూశాను. కానీ ఇటువంటి ఒక ఎక్స్క్లూజివ్ జియోగ్రఫికల్ లొకేషన్లో ఒక మంచి ఆలయాన్ని నిర్మించడం, ఆ తలంపు గలవడం ఒక ఎత్తు, ఆ దర్శనంలో మీరు ఉండడం ఒక ఎత్తు, ఆ దర్శనంలో మీ నాయకత్వం ద్వారా మీరు సంఘాన్ని నిర్మించుకోవడము ఇంకొక ఎత్తు. ఎందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నానంటే, యు ఆర్ ఇన్స్పైరింగ్ ద నెక్స్ట్ జనరేషన్. నీ తర్వాత వచ్చే తరానికి నువ్వు ఒక మార్గం చూపెట్టినావు. నీ తర్వాత ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా నువ్వు ఒక నూతన పద్ధతిలోనికి మీరు నడిపిస్తున్నారు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క దర్శనంను బట్టి, ఆ యొక్క ప్రేరేపణను బట్టి, మీరు తర్వాత తరమునకు మీరు చూపించిన ఒక మార్గదర్శకమును బట్టి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మనకి ఇవ్వబడిన అంశము దృఢమైన ప్రేమతో క్రీస్తుతో నడుచుట. దృఢమైన ప్రేమతో క్రీస్తుతో నడుచుట. మీరందరూ గమనించినట్లయితే ప్రేమ ఉన్నది, దృఢమైన ప్రేమ ఉన్నది. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉండదు. దృఢమైన ప్రేమ అంటే మీరు గమనించినట్లయితే పాత నిబంధన మనం చదివినప్పుడు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము మొదటి 6 వచనములు మీరు ఇర్మియా గ్రంథము చూసినట్లయితే ఇజ్రాయేలు జనాంగము దేవుని చేత దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవునికి ఇంకా దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారితో ఈ యొక్క మాటలు ఇర్మియా ప్రవక్తతో చెప్తా ఉన్నాడు. మనం అక్కడ చదువుకున్న వాక్య భాగం మీరు చూసినట్లయితే చాలా స్పష్టంగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట ఉంటుంది. అక్కడ ఉన్న మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏం ప్రేమ అంటది? శాశ్వతమైన ప్రేమ. పిల్లలు వింటున్నారా? దేవుడు చూపించే ప్రేమ ఏంటి చెప్పండి? శాశ్వతమైన ప్రేమ. ఈ శాశ్వతమైన ప్రేమ మీరు చూసినట్లయితే, శాశ్వతమైన ప్రేమ అంటే చాలా పెద్దగా ఉంది కదా. ఓకే, మీకు ఒక చిన్న మాట నేర్పిస్తాయి ఈరోజు. హిబ్రూ భాషలో నుంచి నేర్చుకుంది. ఓకే, తెలుగు అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది. ఓకే, ఈరోజు హిబ్రూ భాషలో కూడా ఒక పదం నేర్చుకుంది. ఈ శాశ్వతమైన ప్రేమ గురించి మీరు ఆలోచన చేసినప్పుడు మనకు సింపుల్గా శాశ్వతమైన ప్రేమ అని ఉంది, కానీ ఒకసారి మీరు హిబ్రూ భాషలో ఇదే శాశ్వతమైన ప్రేమ అన్న మాట మీరు చూసినట్లయితే హెసెద్ అని ఉంటుంది. ఏంటిది? హెసెద్. అర్థమైందా? హెసెద్ అంటే ఏంటంటే శాశ్వతమైన ప్రేమ తెలుగులో మనం అనుకుంటున్నాం, కానీ అది క్షమించే తత్వం కలగడం. ఆ క్షమించే తత్వములో నుంచి ఒక కమిట్మెంట్ లోనికి రావడం. ఆ కమిట్మెంట్ లో నుంచి ఎప్పుడన్నా పడిపోయినప్పుడల్లా ఆ యొక్క కమిట్మెంట్ని పునరుద్ధీకరించుకోవడం. ఓకే, మనం సింపుల్గా శాశ్వతమైన ప్రేమ అనుకున్నాం, కానీ హిబ్రూ వర్డ్ మీరు చూసినట్లయితే హెసెద్ అంటే ఏంటంటే అది ఒక్కసారి ఒక్క పర్యాయము ఒక్క కాలముతో ఉండిపోయేది కాదు, కానీ అది అనేక రకములైన కాలములలో అనేక రకములైన పరిస్థితులలో దేవుని యొక్క నిబద్ధతతో
కమిట్మెంట్ అంటే ఏంటి? నిబద్ధత కదా. ఓకే, ప్రేమ ఎవడన్నా ప్రేమిస్తాడు, కానీ అది శాశ్వతమైన ప్రేమ. అంటే ఇశ్రాయేలు వారు వారి యొక్క మార్గముల నుండి తొలగిపోయినా సరే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే వాళ్ళని మళ్ళా పిలిచి వారితో తనకున్న సంబంధాన్ని దేవుడు పునరుద్ధీకరిస్తా ఉన్నాడు. ఈ పునరుద్ధీకరించడం అన్న మాట మనం ఎప్పుడు మర్చిపోవాలి. ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ రికన్సైల్ ఇన్ ఎ రిలేషన్షిప్. అక్కడ మనము దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను చూస్తా ఉన్నాం. ఏమంటాం శాశ్వతమైన ప్రేమ అంటే? హెసెడ్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా. ఓకే, వాట్ యు హ్యావ్ టు హ్యావ్ విత్ గాడ్ ఈస్ నాట్ జస్ట్ లవ్. ప్రేమ ఉంటుంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు హెసెడ్, అది ఏంటంటే అందులో అనేక రకములైన క్వాలిటీస్ ఉన్నాయి. అందులో కమిట్మెంట్ ఉంది, అందులో చాలా రకములుగా క్షమించడం ఉంది, రక్షించడం ఉంది. ఎప్పుడైతే విడిపోతారో ఆ విడిపోయిన దానిని పునరుద్ధీకరించే స్థితిలో ఉంది. దేవుడు ఇశ్రాయేలును నేను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు అంటే ఆ ప్రేమలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ లవ్, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇట్. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము, ఆయన మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాం. మొదట ఎవరు ప్రేమించినారు అమ్మా? ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. అది ఉత్త ప్రేమనా? కాదు, శాశ్వతమైన ప్రేమ. హెసెడ్. అందులో క్షమాపణ ఉంది, అందులో రక్షణ ఉంది, అందులో పడిపోయినప్పుడు పునరుద్ధీకరించే ఆ యొక్క పునరుద్ధానపు శక్తి కూడా ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దృఢమైన ప్రేమతో క్రీస్తుతో నడుచుట అంటే మన ప్రేమలో ఉన్న ఆ యొక్క గుణగణాలు మనం అర్థం చేసుకోవాలి. మన ప్రేమలో ఉన్న గుణగణాలు మనము అర్థం చేసుకోవాలి. మొదటి విషయము ఈ యొక్క ఉదయకాల సమయంలో శాశ్వతమైన ప్రేమగా మనము చూస్తా ఉన్నాం. మీరు చదువుకున్న 2వ పాఠ్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-19 వచనములు మనం చదువుకున్నాం. అక్కడ ఉన్న వాక్యములో మీరు చూసినట్లయితే 3వ అధ్యాయము 18వ వచనం చివరి భాగంలో ఒక మాట ఉంటుంది. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు. ఏమాట మాది పాపం మీద చిన్నోడు ఎవరో చదివాడు కానీ ఆ మాట వచ్చేటప్పటికి తడబడ్డాడు. ఓకే, ఏముంది ఆ మాట చెప్పండి ఒకసారి. వేరు అంటే వేరు పారడం అంటే నీళ్ళు పారినట్ట. వేరు పారడం వేరు, నీళ్లు పారడం వేరు. ఓకే, నీళ్లు పారితే కొద్దిసేపు అయినాక ఏమైంది? ఎండిపోతుంది. వేరు పారితే ఏమైంది? స్థిరత్వం కదా, అవునా కదా? శాశ్వతమైన ప్రేమ అన్నది ఒక మాట అయితే, ఇక్కడ పౌలు దగ్గరకు వచ్చేటప్పటికి అదే ప్రేమకు ఇంకొక నిర్వచనం ఏమిస్తున్నానంటే వేర్పారడం అని చెప్పి దానితో పాటు స్థిరపడి అని ఉంటుంది. 2 ఇమేజెస్ ఉన్నాయి మేము. ఓకే, ఒకటి ఏమంటే అగ్రికల్చరల్ ఇమేజ్ అంటాం, వ్యవసాయమునకు సంబంధించిన ఆలోచన. స్థిరపరచడం అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆర్కిటెక్చరల్ ఇమేజ్. ఇప్పుడు మీరు కట్టుకునే గుడి ఉంది కదా, దేని మీద కట్టినారు? భూమి మీద కట్టినారా, బండ మీద కట్టినారా? ఏది ఎక్కువ స్థిరమైంది కదా? అర్థమైంది కదా? ఓకే, వేర్పారబడడం అంటే ఇప్పుడు మీరు బండలోకి ఏం నింపినారు? మీ పునాది ఎందులోకి పోయింది? యు గాట్ మై పాయింట్? ఓకే, ప్రేమ యందు, శాశ్వత ప్రేమ యందు నిల్చోవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ వన్ డే కమిట్మెంట్, ఇట్ ఈస్ ఏ లైఫ్ టైం. జనరేషన్స్, ఒక్క తరము కాదు. దేవుడు ఒక్క తరముతో నిబంధనను ఏర్పాటు చేసుకోలేదు.
అబ్రహాముతో దేవుడు నిబంధన ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో ఆగిపోలేదు. ఈ రోజు వరకు అది కొనసాగుతా ఉంది. దేవుని సన్నిధిలో వేర్పడడం అంటే, స్థిరపడడం అంటే, యు ఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు ద రిలేషన్షిప్ ఆఫ్ గాడ్. నీ ప్రేమ హెసెద్ అన్న ప్రేమ శాశ్వతమైనదిగా ఎప్పుడు నిలుస్తుందా అంటే, దానికి పౌలు గారు నిర్వచనం ఇస్తా ఉన్నాడు. అది లోపలికి వేర్పారుగా వెళ్ళి స్థిరపడినప్పుడు, అక్కడ చాలా స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే, సమస్త పరిశుద్ధులతో కూడకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. When you have that rootedness in love, క్రీస్తు ప్రేమ నీకెప్పుడు అర్థమైంది? క్రీస్తు యొక్క ప్రేమ నీకెప్పుడు అర్థమైంది అంటే, నీ జీవితంలో, నీ విశ్వాసంలో క్రీస్తుతో కూడా నువ్వు వేర్పాటబడినప్పుడు, వేర్లలోనికి వేర్లు చొచ్చుకొని పోయి నువ్వు క్రీస్తుతో స్థిరపడినప్పుడు ఆయన యొక్క శాశ్వత ప్రేమ యొక్క రుచిని మనం తెలుసుకుంటాం. ఇక కూర్చున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధానము తర్వాత ఈ యొక్క తలంపును మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో దృఢమైన ప్రేమతో క్రీస్తుని నడుచుట అంటే, మనము ఏ ఆలోచనతో మనము దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నాం. ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు చాలా స్పష్టంగా, నువ్వు వేరుపారినప్పుడు నీలో పోషణ ఉంటుంది, నీలో స్థిరత్వం ఉంటుంది. నీవు స్థిరపడినప్పుడు నీలో కదలని స్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కదులుతుందా? అవునా? వేరున్నా కానీ స్థిరత్వం లేకపోతే ఏమైంది? రెండింటికి తేడా ఉంది కదా. వాక్యమే చెప్తున్నా, ఏం చెప్పట్లేదు. ఓకే, వేర్లు ఉండడం వేరు, ఆ వేర్లు స్థిరపరచబడి ఉండడము వేరు. స్థిరపరచబడడం అంటే కదల్చకుండా దీర్ఘకాలము నిలకడగా ఉండడం. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డలకి ఈరోజు మనం BBS ఎందుకు చెప్తున్నాం అంటే, వేర్ల నుంచి వాళ్ళకి పోషణనివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే, మీరు సామెతల గ్రంథము చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూసినట్లయితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము. ఓకే, వాడి ఏర్లు చిన్నగా ఉండి ఇంకా వేర్లు పారినప్పుడే వానికి సరైన పోషణ నీవు ఇచ్చినప్పుడు ఆ వేర్లలో బలం ఉంటుంది. ఆ వేర్లలోని బలము వానికి శరీరంలోనికి వస్తుంది. ఈరోజు మనము BBS చేసుకునేటప్పుడు ఈ పిల్లలని ఈ యొక్క వేసవి కాలంలో మనం వాళ్ళకి ఈ యొక్క నేర్పును మనం ఇచ్చినప్పుడు మనం చేసే పని ఒకటి ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించాలి. ఎందుకు అంటే చాలా స్పష్టంగా అక్కడ ఉంటుంది, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి ఓడు. మీకు అక్కడ కింద కూడా ఒక చిన్న మీనింగ్ ఉంటుంది. పెద్దవాడైన దాని కాడ కిందున్న మీనింగ్ ఏంటంటే, అమ్మ ఎక్కడ వరకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇప్పుడు? అమ్మ అర్థమవుతుంది కదా. యు ఆర్ నాట్ షేపింగ్ దెమ్ ఫర్ టుడే. వాళ్ళ వృద్ధాప్యం వరకు మీరు వాళ్ళకి సహాయం చేస్తాము. ఈరోజు మీరు వారికి శాశ్వతమైన ప్రేమను మీరు పరిచయం చేసినప్పుడు, ఈరోజు మీరు వారికి దేవుని సన్నిధిలో ఒక స్థిరమైన స్థితిని మీరు పరిచయం చేసినప్పుడు, దేవుని సన్నిధిలో వేర్పారి ఆ యొక్క విశ్వాసంలో ఉండాలి అని చెప్పి మీరు వారికి పరిచయం చేసినప్పుడు, అది ఎప్పటి వరకు వెళ్ళుద్ది అంటే, వాళ్ళు వృద్ధులైనా సరే వృద్ధాప్యము వరకు వారితో కూడా ఈ మార్గం ఉంటా ఉంది. ఇక కూర్చున్న మనందరం కూడా దృఢమైన ప్రేమతో క్రీస్తుతో నడుచుట అన్న ఆలోచన మనం చేసినప్పుడు, ఆ దృఢమైన ప్రేమ ఎక్కడి నుంచి మొదలవుతూ ఉంది అంటే, దేవుడు మనతో చూపించిన ఆ యొక్క నిబంధన శాశ్వతమైన ప్రేమకు సూచనగా ఉంటుంది. పౌలు సంఘముతో మాట్లాడుతున్న తలంపులు
మనం చూసినట్లయితే ఆ ప్రేమ వేరుపాడబడిన ప్రేమగా, ఆ యొక్క ప్రేమ స్థిరపరచబడిన ప్రేమగా, ఆ ప్రేమ లోతైన ప్రేమగా మనము చూస్తా ఉన్నాం. చదవబడిన సువార్త పాఠం మీరు చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 19 వచనములు. ఈ మాటలు మీరు చూస్తే చాలా స్పష్టంగా పేతురు గారు కనుక మనలాంటోడు అయి ఉంటే, యేసు ప్రభు కూడా మనలాంటోడు అయి ఉంటే పేతురు గారిని మళ్ళీ పిలిచి మాట్లాడి కూడా చెప్పాలి. ఓకే, పేతురు గారిని యేసు ప్రభు మీరు చూసినట్లయితే శిష్యుల కంటే కూడా ఒక సండే స్కూల్ పిల్లల్లానే ట్రీట్ చేసి ఉన్నాడు. అర్థమైంది? ఓకే, నా యొక్క సంఘం నీ మీద కడతా, నువ్వు నా బండగా ఉంటావు అని చెప్పిన వాళ్ళలో మొదట పొంగిందోరు, అవునా? మొదట నేను చేపల పట్టని పోతా అని చెప్పిందోరు, అవునా? నన్ను ప్రేమిస్తున్నావా అని మొదట అడిగిందోరు. శాశ్వతమైన ప్రేమకు సూచన. అర్థమైందా? అందుకే నేను చెప్పినాను, ఆయన మొదట మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని మొదట ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమకు మనం ఏం చేస్తూ ఉన్నామంటే మళ్ళీ ప్రేమించడం ఒక బదిలీయడం అంతే. బట్ హీ హాస్ ఆల్రెడీ లవ్. నువ్వు తొలగిపోయినా సరే, నువ్వు తొందరపడ్డా సరే, నీ జీవితంలో నువ్వు తొందరపాటును బట్టి నువ్వు ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా సరే, దేవుడు మళ్ళీ వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు అంటే నీతో ఒక సంభాషణలోనికి వచ్చి ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు. పిల్లలు, ఇందాక ఒక పదం అనుకున్నాం. ఏంటిదా పదం? ఎస్ఏ కదా. ఇప్పుడు ఇంకో పదం కూడా నేర్చుకున్నాం. ఇందాక నేర్చుకుంది ఏ భాషలో? హీబ్రూ భాష. ఇప్పుడు నేర్చుకునేది గ్రీక్ భాష. ఓకే, ఈ పదం ఏంటంటే అగాపే. చెప్పండి. ఇందాక చెప్పిన పదం ఏంటి? ఎస్. ఇప్పుడు చెప్పిన పదం ఏంటి? అగాపే. అగాపే అంటే మీరు చూసినట్లయితే గ్రీక్ భాషలో ప్రేమకు 3 పదాలు ఉంటాయి. ఒకటే ప్రేమ, మన తెలుగులో ప్రేమ అనేస్తాం, కానీ గ్రీక్ భాషలో 3-4 పదాలు కూడా ఉంటాయి. కానీ నేను మీకు ఈరోజు 2 పదాలే చెప్తాను. ఎందుకు అంటే ఇక్కడ జరిగే సంభాషణలో ఈ 2 పదాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు పేతురును అడుగుతున్నాడు ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు యూజ్ చేసిన పదం ఏంటంటే అగాపే అన్న ప్రేమ పదం. కానీ పేతురు రిప్లై ఇస్తాడు కదా, ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు. పేతురు రిప్లైలో యూజ్ చేసిన పదం ఏంటంటే ఫిలియో అంటారు. ఓకే, రెండింటికి తేడా ఉంది. మొదట యూజ్ చేసిన పదం యొక్క ఆలోచన ఏంటంటే, అగాపే పదం యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ సాక్రిఫిషియల్ లవ్. ఓకే, ప్రేమ కూడా మనము హెసెద్ అనుకున్నాం కదా, అట్లాంటి పదమే అగాపే. అగాపే పదముతో, అగాపే ప్రేమతో నీవు నా ఎడల ఒక సాక్రిఫిషియల్ లవ్ కలిగి ఉన్నావా అని చెప్పి యేసు ప్రభు పేతురుని అడిగితే పేతురు సమాధానం ఏంటంటే, he will not tell agape love, he will say filial. అంటే it is more like a friendship. రెండింటికి తేడా ఉందా? There is a difference between sacrificial love and a friendly love. మీకు చాలా మంది ఫ్రెండ్స్ మోసం చేసినారా? Who is your best friend? గ్రీన్ షర్ట్. స్కూల్కి పోతున్నా, ఎవరిని బెస్ట్ ఫ్రెండ్? లేదు కూర్చున్నాను ఇంకా. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? గట్టిగా. భువనేశ్వర్. అరే నాకు ఇప్పించింది. యు బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్. ఎప్పటి వరకు ఉంటారు? ఐ విల్ టెల్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఎందుకు పిల్లలతో ఇంత క్లోజ్గా ఉంటానంటే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. One is 7th grade, another is 3rd grade.
మా చిన్నోడిని ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు వాడికి ఒక ఫ్రెండ్ ఉండే. ఓకే, సెకండ్ క్లాస్, ఇప్పుడు థర్డ్ క్లాస్. ఎవ్రీ ఇయర్ హీ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫ్రెండ్. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాడు ఎల్కేజీలో ఎవరినైతే నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడో వాడితో ఈరోజు ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ బి ఎవర్ చేంజింగ్. కానీ వెన్ యూ టాక్ అబౌట్ సాక్రిఫిషియల్ లవ్ అంటే నిన్ను నీవు ఏమనుకన్నా వెళ్ళి ఆ యొక్క వ్యక్తి కొరకు, ఆ వ్యక్తి చూపించిన వ్యక్తిత్వం కొరకు, ఆ వ్యక్తి చూపించిన మార్గములో నువ్వు నడిచి ఆ వ్యక్తి కొరకు నీ యొక్క ప్రాణత్యాగం చేసే వరకు నువ్వు వెళ్తున్నావు అంటే దట్ ఈస్ సాక్రిఫిషియల్ లవ్. యేసు ప్రభు మనందరి కొరకు తన యొక్క ప్రాణము పెడతా ఉన్నాడు. యేసుక్రీస్తు మనందరి కొరకు పునరుద్ధానుడు అవుతా ఉన్నాడు. పునరుద్ధానుడైన క్రీస్తు తొలగిపోయి తప్పిపోయిన పేతురు దగ్గరకు వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు ఏంటంటే, ఏమంటున్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావు. ఆయన అడిగిన ప్రేమ ఒకటి, పేతురు చెప్పిన ప్రేమ ఇంకొకటి. రెండోసారి మళ్ళీ అడుగుతాడు యేసుప్రభు. మళ్ళీ ఈయన అదే అడుగుతాడు, ఆయన అదే చెప్తాడు. మూడోసారి అడిగినప్పుడు మీరు గమనిస్తే గ్రీక్ భాషలో చాలా స్పష్టంగా అది తెలుస్తూ ఉంటుంది. యేసుప్రభు అడగడం కూడా he will ask him not as agape love, he will ask him as okay, you want to be a friend, let's talk about that. అందుకే అక్కడ మీరు బైబిల్లో చూస్తే చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఆయన మూడోసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి. ఎందుకంటే ఎందుకు వ్యసనపడదు? నువ్వేం భాష మాట్లాడుతూ ఉన్నావో ఆయన కూడా అదే భాషతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అగాపే ప్రేమ గురించి చెప్తున్నా, నువ్వు సమాధానం ఇచ్చేటప్పుడు ఫిలియో ప్రేమతో నువ్వు సమాధానం ఇస్తున్నావు. అయినా సరే నేను నీతో ఒక వాగ్దానము చేసినాను. ఏం వాగ్దానం చేసినాను? నా సంఘము ఈ బండ మీద. అందుకే చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మీరు చూసినట్లయితే, ఆయన యవన కాలంలో, ఆయన మరణ దినముల వరకు ఆయన దేవుని కొరకు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడో ఆ వివరణ మొత్తము కూడా యేసు ప్రభు పేతురుకి ఇస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా దేవునితో మనము మాట్లాడేటప్పుడు, దేవునితో మన యొక్క ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు అది మాటలకే పరిమితం కాకుండా దేవుని యొక్క పనుల యందు, దేవుని యొక్క క్రియల యందు, దేవుని ఎడల మనకున్న నిబద్ధతను మనము చూపించే విధముగా మన యొక్క విశ్వాసం ఉండేటట్టు మనం ప్రయాసపడాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ టెల్లింగ్ గాడ్ ఐ లవ్ యూ విత్ యువర్ వర్డ్స్. నీ క్రియలలో నీవు దేవునికి ఆ యొక్క ప్రేమను వ్యక్తపరచాలి. అందుకే మీరు చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది ఏంటంటే, చిన్నపిల్లలారా మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఆయన చిన్నపిల్లలు అంటే ఇలాగా చెప్పింది. ఓకే, ఆయన మాట్లాడేది ఎవరితో అంటే సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు, సంఘముతో రాస్తా ఉన్నాడు. రాసిన తరుణంలో అక్కడ అంటున్న మాట ఏంటంటే, చిన్నపిల్లలారా మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇక్కడ కూర్చున్న మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సిలువలో, తన యొక్క పునరుద్ధానములో ఆ యొక్క క్రియలను, ఆ యొక్క సత్యమును ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డలకు మనం నేర్పించేటప్పుడు మనము మాటలతో కూడిన విశ్వాసము, నాలుకతో చూపించే విశ్వాసము మనం వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నామా, లేకపోతే క్రియలతో కూడిన విశ్వాసము, సత్యముతో కూడిన విశ్వాసము మనం వారికి నేర్పిస్తూ ఉన్నాం? అనేక సార్లు పెద్దలుగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన, మనం చూపించే ప్రతి ఒక్క ఆలోచన విధానము మొదట ఎవరి మీద ప్రభావం చూపెడుతుందంటే మన యొక్క బిడ్డల మీద చూపెడుతుంది. అండ్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
ద సేమ్ థింగ్ విత్ ద చర్చ్ లీడర్షిప్ ఆల్సో. నాయకులు కూడా మీరు గమనించుకోవాలి. ఎప్పుడు కూడా మీ వెనకాల వచ్చే గుంపు మిమ్మల్ని చూస్తూ ఉంది. మన యొక్క ప్రతి ఒక్క మాటను వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. మీ మాట నేర్చుకుంటారు, మీ నడత నేర్చుకుంటారు. మీ తలంపులు ఎట్లున్నాయో సరే, కానీ మీరు వారి ముందు ఉన్నప్పుడు మటుకు యు మేక్ షూర్ దట్ యు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్. నువ్వు ఒక సాక్షిగా వాళ్ళకు కనిపించాలి. మాటతో నాలుకతో మనం చేసే ప్రతిదీ కూడా బిడ్డలు గమనిస్తూ ఉంటారు. నాలుకతో మనం ఏం మాట్లాడుతున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఉంటుంది. ఏంటంటే 127వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. అండ్ హూ ఆర్ ఆల్ దీస్ పీపుల్ ఇన్ యువర్ మిడ్స్ట్? ఎవరు వీళ్ళందరూ? దేవుని చేత మనకు ఇవ్వబడిన బహుమానం. వీళ్ళకి ఇప్పుడు ఈ థీమ్ అదే కదా ఈసారి. వాట్ యు కాల్ యువర్ థీమ్? వారసులు. అవునా? ఆస్తికి స్వాస్థ్యానికి తేడా ఏంటి చెప్పండి అమ్మా. చెప్పండి. ఆస్తికి స్వాస్థ్యానికి తేడా చెప్పండి. స్వాస్థ్యం దేవుడిచ్చి బహుమానం. అది ఎవరికి వస్తుంది? వారసత్వం. అందరి బిడ్డలకి స్వాస్థ్యం రాదు, అందరి బిడ్డలకి ఆస్తి వస్తుంది. కానీ స్వాస్థ్యం వచ్చేది వాడికి. వీళ్ళందరినీ ఏమి నేర్పిస్తున్నారు మీరు? దేవుని ఆస్తి కొరకు నేర్పిస్తున్నారు, దేవుని యొక్క స్వాస్థ్యం కొరకు నేర్పిస్తున్నారు. దట్స్ వేర్ ద డిఫరెన్స్ కమ్స్. అందుకే ఈ మాట చెప్తున్నా నేను మీకు ఉదయకాల సమయం. వీళ్ళందరూ ఎవరు అంటే దేవుడిచ్చిన స్వాస్థ్యం. దీస్ ఆర్ ఆల్ ద ఇన్హెరిటర్స్. వీళ్ళు వారసులు. దేనికి వారసులు? దేవునికి వారసులు. ఈ సంఘం యొక్క నెక్స్ట్ జనరేషన్. ఇది ఎప్పుడు మనం మర్చిపోం. దేవుడి ఇచ్చిన బహుమానాలుగా, దేవుని యొక్క స్వాస్థ్యముగా వీరు మన మధ్యలో ఉన్నారు అంటే హౌ రెస్పాన్సిబుల్ వీ షుడ్ బి. గుర్తుపెట్టుకోవాలి. మన బాధ్యత అన్నది అక్కడ మొదలవుతుంది. మీ మధ్యలో ఉన్నవారు దేవునికి వారసులుగా ఉన్నారు, దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉన్నారు. వాళ్ళు దేవుని యొక్క బహుమానముగా మీ మధ్యలో ఉంటా ఉన్నారు. అందుకే యేసుప్రభు చాలా స్పష్టంగా ఒక మాట అంటాడు, చిన్న బిడ్డల్ని ఆటంకపరిచినప్పుడు పరలోక రాజ్యము ఇలాంటి వారిది అని చెప్తూ అక్కడే ఇంకొక మాట ఉంటుంది. ఒకసారి అందరు బైబిల్స్ తీయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఈ చిన్న వారిలో ఒక్కనైనను తృణీపకుండా చూచుకొనుడి. తర్వాత ఉన్న మాట చెప్పండి అందరూ ఒకసారి. అమ్మా తీసిండ్రా బైబిల్ అందరూ? అక్కడ ఒక మాట ఉంది చూడండి. అదేంటి? వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఎవరి దూతలు? చెప్పాలి. ఎవరి దూతలు వీళ్ళు? There is a representative of everyone there also. వీరి దూతలు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు వీరి దూతలు? పిల్లలు అర్థమవుతుందా? ఓకే, వీరి దూతలు ఎక్కడున్నారు అంటే ఓకే పరలోకమందు ఉంటా ఉన్నారు. హూ ఆర్ యువర్ రిప్రజెంటేటివ్స్ ఇన్ హెవెన్ అంటే దీస్ ఆర్ యువర్ రిప్రజెంటేటివ్స్. మన రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే, నేను ఏదో అనుకుంటాను, నేను ఇంత పెద్ద ఏమంటారు సెక్రటరీనో లేకపోతే ఇన్ని డిగ్రీలు ఉన్నాయి అనుకోకెత్తు. నేను ప్రార్థన వచ్చినప్పటికి ఎవరితో ప్రార్థన చేయించుకుంటా తెలుసా? నాకు ప్రార్థన చేసేది ఎవరో తెలుసా? మా అమ్మగారి కంటే కూడా మా పిల్లలతో నేను ప్రార్థన చేయించుకుంటాను ఈ వాక్యాన్ని బట్టి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ దొరుకుతుంది నాకు. మీరు దూతలు అక్కడ దేవుని సన్నిధిలో అక్కడ చాలా స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే, నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుతున్నాను. ఇది ఎప్పుడు మర్చిపోదు మన యొక్క జీవితంలో. అండ్ ఐ ఆల్వేస్ సే చిల్డ్రన్, వింటున్నారా అక్కడ పిల్లలు? ఇప్పుడు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. మీరు అందరూ ప్రార్థన చేస్తారా లేదా?
చేస్తున్నారా? ఎవరి గురించి ప్రార్థన చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఎవరి గురించి ప్రార్థన చేస్తారు? అమ్మా చెప్ప పాస్టర్స్ గురించి, పేరెంట్స్ గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు లేదా? యువర్ ఫస్ట్ ప్రయారిటీ వెన్ యూ ప్రే షుడ్ బి హూ ఫస్ట్? ఎవరు? మనకి తల్లిదండ్రులు లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఏముండదు కదా. ఆల్వేస్ రిమెంబర్, ఫస్ట్ ప్రే ఫర్ యువర్ పేరెంట్స్ హెల్త్ అండ్ యువర్ పేరెంట్స్ ఏమంటారు మెంటల్ హెల్త్, రెండు ఉన్నాయి. ఓకే అమ్మ, మెంటల్ హెల్త్ అంటే చెడుగా అర్థం చేసుకోవద్దు, ఇట్స్ ఎ పాజిటివ్ టర్మ్. ఓకే, శారీరక ఆరోగ్యం వేరు, మానసిక ఆరోగ్యము వేరు. ఈ రెండింటి గురించి మీరు మీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. మీ తల్లిదండ్రులు ప్రార్థించడం మర్చిపోయినా మీ ప్రార్థనలను బట్టి మీ తల్లిదండ్రుల అవసరం ఎవరికి ఎక్కువ ఉంటుందో చెప్పండి, మీకా మీ తల్లిదండ్రులుగా? Yes or no? As a children, the children needs the parents more. ఇది ఎప్పుడు మర్చిపోదు. అర్థమవుతుందా? సెల్ ఫోన్ కాదు ఎప్పుడు, అప్పుడప్పుడు సెల్ ఫోన్ ఇచ్చే తల్లిదండ్రుల్ని కూడా చూడాలి, చూసి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. డోంట్ ఫర్గెట్ దట్. వెన్ యూ ప్రే, మీ తల్లిదండ్రులు ప్రార్థన చేయడం మర్చిపోయిన, అందుకే వాక్యం చెప్తున్నా, మీ రిప్రజెంటేటివ్స్ ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. అండ్ వెన్ యూ ప్రే, అది చిన్న ప్రార్థన కావచ్చు, పెద్ద ప్రార్థన కావచ్చు. నేను ఎప్పుడు ఆలోచన చేస్తే ఏంటంటే, పెద్దలు ప్రార్థన చేసినప్పుడు పొడుగు ప్రార్థనలు చేస్తున్నారు, కానీ పిల్లలు ప్రార్థన చేసినప్పుడు మనకు అర్థం కాక, భాష వచ్చి భాష రాక, ఏం మాట్లాడాలో అర్థం కాక, మొత్తానికి ఏదో ఒక ముచ్చటైతే చెప్తాడు. అండ్ దోస్ ఆర్ ద ప్రేయర్స్ విచ్ ఆర్ ఆన్సర్డ్. ఇది ఎప్పుడు మర్చిపోద్దు సంఘంలో. మీరు ఎప్పుడన్నా ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ సండే స్కూల్ పిల్లల్ని పిలిచి మొదట ప్రార్థన చేయాలి. ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. ఎందుకు అంటే, ఏ ఫిల్టర్స్ లేకుండా, ఏమి ఆలోచన లేకుండా ప్రార్థన అంటే ప్రార్థనగా చేసేది ఎవరు అంటే చిన్న బిడ్డలు. అందుకే మీ దూతలు పరలోకంలో వాళ్ళ ప్రతినిధులుగా వాళ్ళు ఉంటా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా, పిల్లలు, స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ పేరెంట్స్. దేని గురించి? వాళ్ళ యొక్క శరీర ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం. నెంబర్ 2, ప్రే ఫర్ యువర్ పాస్టర్ అండ్ యువర్ చర్చ్ లీడర్స్. అర్థమవుతుందా? మీ VBS అంతటికి ఎవరు ఏర్పాట్లు చేసేది? మీ పెద్దోళ్ళే కదా. ఎస్ ఆర్ నో? ప్రే ఫర్ యువర్ చర్చ్. ఈ రెండు పనులు మీరు చేస్తే మీరు దేనికి సిద్ధపడుతున్నారు అంటే, మీరు నెక్స్ట్ జనరేషన్. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, నేను కూడా CSI born and brought up కాబట్టి I don't mind to say, today Sunday school is tomorrow's youth, tomorrow's youth is day after tomorrow committee members. అంతేనా? ఎస్ ఆర్ నో? కమిటీ మెంబర్స్ కోపం వచ్చేది, కానీ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్, రైట్? అంతేనా కదా? ఓకే, టుమారోస్ యూత్, టుడేస్ చిల్డ్రన్, టుమారోస్ యూత్, డే ఆఫ్టర్ టుమారో కమిటీ మెంబర్స్. తర్వాత ఏమన్నా కానీ, బట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ టుడే ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ లాంగ్. రిమెంబర్ దట్. నువ్వు నీ సంఘం గురించి, నీ పాస్టర్ గురించి, నీ కమిటీ మెంబర్స్ గురించి నువ్వు ప్రార్థన చేసినావు అంటే, నీ సంఘం బండ మీద కట్టిన సంఘంగా ఉంటుంది. నీ సంఘము విశ్వాసంలో వేర్పారబడిన సంఘముగా ఉంటుంది. నీ సంఘము స్థిరపరచబడిన సంఘముగా ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఇక కూర్చున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తప్పిపోయిన, తొలగిపోయిన, తృణీకరింపబడిన, బొంకిన పేతురుని ఏం చేస్తా ఉన్నాడు అంటే, శాశ్వతమైన ప్రేమతో ఆయనని ఆహ్వానిస్తాడు. ఒక అగాపే ప్రేమను చూపించి ఆయనను మరి ఒకసారి తన యొక్క శిష్యుడిగా ఆయనను స్వీకరిస్తా ఉన్నాడు. తప్పిపోయిన ఇశ్రాయేలు జనాంగమును కూడా దేవుడు తన యొక్క బిడ్డలుగా ఆయన స్వీకరిస్తా ఉన్నాడు. ఇక కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందా, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే,
ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మనము తృణీకరించిన దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మనము బొంకిన దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఒక అగాపే ప్రేమతో నువ్వు తొలగిపోయినా సరే ఆయన మరి ఒక్కసారి నీ దగ్గరికి వచ్చి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అటువంటి ప్రశ్న ఈరోజు నీకు దేవుడు వేసినట్లయితే, నీ వ్యక్తిగతముగా నీ పేరు పెట్టి పిలిచి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నీ సమాధానం ఏ విధంగా ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో దృఢమైన ప్రేమల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, చిన్న బిడ్డల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, మన వ్యక్తిత్వమును, మన యొక్క వ్యవస్థలను, మన యొక్క ఆలోచన విధానమును, మన నోటి పలుకును దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపకు ఆధీనము చేసుకొని ఆయన యొక్క దృఢమైన ప్రేమ దిక్కు చూస్తూ, ఆయన శాశ్వతమైన ప్రేమలోనికి ప్రవేశిస్తూ, ఆయన చూపించిన ఆ యొక్క పునరుద్ధానపు శక్తి అన్న ప్రేమను మనం పొందుకున్నట్లు దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. తలలోంచుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యమును బట్టి, వాగ్దానములను బట్టి, హెచ్చరికలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డను దీవించండి. BBS ద్వారా నాయన తండ్రి, మీ బిడ్డలకు చూపించిన మార్గములో మీ బిడ్డలు నడుచుటకు సహాయం చేయండి. సంఘ నాయకులను మీరు దీవించండి. వారికి ఇచ్చిన దర్శనమును బట్టి ఆయన ఈ యొక్క సంఘమును ఆయన ఒక మండ మీద కట్టబడిన సంఘముగా మీరు ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. సంఘ సేవకుడిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబమును ఆయన చేయించిన పరిచర్య అంతటిని ప్రభావం మీ కృపలో జ్ఞాపకం చేసుకొనమని క్రీస్తు పేరున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.